హాయ్ అండి. లివర్ ఫ్రై స్టార్ట్. లివర్ ఫ్రై కాదు, లివర్ సూప్. స్పెషల్గా చూపించాలి, హైలైట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. అన్నీ మంచిగానే ఉన్నాయి అనుకుంటా తింటాం, ఇంకా చికెన్ మంచుకునే. చూసిండా ఫ్రెండ్స్, మా ఆయన ఎట్లా అంటాడు, అమృతం. నేను చేసినా కూడా మంచిగా ఉంటే అట్లనే మెచ్చుకుంటావు. అబ్బా ఎంత మంచిగా చేసినావు, బంగారం చేతులు ఏమున్నదా అని అంటావానవా? ఆహా, నువ్వు వండవని అంటలేను, నాకు బాగా ఇష్టమైంది అంట అన్న. మటన్ కూడా బ్రహ్మాండంగా వండుతావు అని. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇట్లా మనం చేసినా కూడా రాదు, కానీ కొంచెం ఏదో ఎత్తాడు. చూద్దాం, ఫస్ట్ నుంచి చూద్దాం. అవును, మరి నేను చేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ ఉంటుంది. అదే ఇప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటుంటే, వీడియో తీయకపోతేనైతే ఇక్కడ ఉండా, చక్కగా సెల్ పట్టుకొని అక్కడ కూర్చుంటా. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఏమంటున్నారు? అదృష్టవంతురాలు అమ్మ, నువ్వు అదృష్టవంతురాలువి అంటాడు. కాదా? బంగారం లాంటి మూడు దొరికితే ఏ ఆడపిల్ల అయినా అదృష్టమే. మంచిగా మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేదాకా చికెన్ని కలుపుతాండు. అవును, అవన్నీ అడుగుతానే లేను. అలా ఏమేమి వేసినావు? పసుపు వేసినావా? ప్రేమ చెప్పు బావా, ఏమేమి వేసినావు? నేను చూడలే. అల్లం, పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా. కార్తీక మాసంలో తినని వాళ్ళకైతే నోరు ఊరుతుంది. మేమైతే ఈరోజు సండే కాబట్టి చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక ఇప్పటి నుంచి సోమవారం నుంచి రేపటి నుంచి అయితే బంద్. ఎందుకంటే అన్నీ ఉంటాయి. అంటే బుధవారము ద్వాదశి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి అన్నీగా. వైకుంఠ చతుర్దశి ఉంటుంది. వైకుంఠ చతుర్దశి రోజు, పౌర్ణమి రోజు అయితే మెయిన్. అయినా మనం వంట చేసుకుంటే దేవుళ్ళ గురించి ముచ్చట్లు పెట్టుకుంటే కరెక్ట్ కాదు. ఏంటి బాబా, పుణ్యం ఎప్పుడు వస్తుందా? శుక్రవారం వస్తుంది. మంచిగా ఫ్రైడే, మనకు నోములు కూడా ఫ్రైడే వచ్చినాయి. చూసిండ్రా ఫ్రెండ్స్, ఆ చెయ్యికి కూడా నా పేరు తేజరాని ఎంత చక్కగా టీఆర్ అని వేయించుకున్నాడు. ప్రేమ నన్ను వేయించుకుంటావని మా మరదలు అడిగింది, కానీ అమ్మో నాకు నొప్పి పెడుతుంది అని చెప్పిన. మరి రాజేష్ వేయించుకోలేదా? రాజేష్ నీకు నొయ్యేదా? నువ్వు కూడా వేయించుకోవాలి అని అన్నది. బిర్యానీ అయితే ఇంకా 10 నిమిషాలు ఎక్కువ, పావు గంట తక్కువ అని చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇక అయిపోయింది, దగ్గరకు వచ్చింది. బిర్యానీ అయితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఏంటి బాబా, మేమైతే చికెన్ అయిన తర్వాత తింటాం. మా పిల్లలు అయితే ఆగుతలేరు, మమ్మీ ఆకలి అవుతుంది అంటున్నారు. వాళ్ళకు చిల్తుంది. అసలు నిజం చెప్పాలంటే మా అత్తమ్మ ఉన్నప్పుడైతే అసలు ఇట్లా గంట కూడా ముట్టకపోయేటోడు. మా అత్తమ్మ చేసి పెట్టేది. ఇక తర్వాత నేనే చేసుకునేదాన్ని. ఒక్కొక్కసారి అట్లా ఏమైనా ఫీవర్ వచ్చినప్పుడు నేను చేసి పెడతాను, అట్లా అట్లా అలవాటైంది. ఇక మనకు కొంచెం రుచి దొరికిన తర్వాత, టేస్ట్ దొరికిన తర్వాత, అబ్బని నువ్వు వండుతా హైలైట్ ఉన్నది, మస్తు ఎత్తన పోవా, నాకు తెలియదు, నాకు నువ్వే చేసి పెట్టాలి అని అప్పుడప్పుడు నేనంట. ఎప్పుడైనా ఒకసారి నా మీద ప్రేమ కొద్దీ మా ఆయన చేసి పెడతాడు. ఇక తెలుసు కదా ఫ్రెండ్స్, తెల్లారైతే సోమవారం శనివారం వరకునైతే అస్సలు దొరకడు. బిజీ షాపు. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా. నాకైతే నేను చేసుకునే దానికంటే వేరే వాళ్ళు, మా మమ్మీ చేసి పెడతా కూడా, మొన్న చెప్పినా కదా వీడియోలో, అట్లా మా అమ్మ చేతి వంట తిన్నట్టుంటుంది మా ఆయన చేతి వంట. స్టైల్గా నిలుస్తున్నాడు చూడు. ఇంకా ఏం చేస్తున్నావు బావా? ఇప్పుడు మనం బిర్యానీ రైస్ కి ఉడకబెట్టుకునే వాటర్ ఉంటాయి కదా, అయితే బిర్యానీ రైస్ గంజి అన్నట్టు, అంటే బాస్మతి రైస్ ఉడకబెట్టిన వాటర్. మనం రైస్ ని వాటర్లోకి వెళ్ళి తీస్తాం కదా బిర్యానీలో వేసేటప్పుడు, ఆ మిగిలిన వాటర్ అంటే నీ సీక్రెట్ ఇదన్నమాట. అంటే ఇది ఏమైనా మంచిగా ఉంటాయి కానీ టేస్ట్ చేయదండి. ఇప్పుడు ఇది సూప్ లో మనం వేసుకుంటే ఏంటంటే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది. అంటే దీంట్లో మసాలాలు అన్ని, నెయ్యి మసాలాలు అన్నీ ఉంటాయి కదా. మనం వాటర్ వేస్తాం కదా చికెన్లా, ఆ వాటర్కి బదులు
ఈ వాటర్ వేయాలంట. చూసిండ్రా ఫ్రెండ్స్ అట్లా. అందుకని వంట చేసేటప్పుడు దగ్గర ఉంటే అన్నీ తెలుస్తాయి. మొబైల్ పట్టుకొని అక్కడ కూర్చోవద్దు, టీవీ ముందు కూర్చోవద్దు. నాకు అర్థమైన విషయం ఏంటంటే నేనైతే సెల్ పట్టుకొని కూర్చుంటా కాబట్టి నాకు తెలీదు ఇలాంటి చిన్న చిన్న టిప్స్. ఎవరు చెప్పిందో? వీళ్ళ పెద్దకే బాగా వంటలు చేస్తారు. పెద్దవాళ్ళు నేను చెప్పింది కదా, అదే నాకు డౌట్ వచ్చింది. మా పెద్దవదిన నిజంగా సూపర్ వండుతుంది. మా పెద్దవదిన చెప్పిందట, నేను గెస్ మాత్రం కరెక్ట్ చేసిన. చూసారా ఫ్రెండ్స్? అవును, మా పెద్దవదిన అయితే పన్నీర్ చేసినా కూడా, బిర్యానీ చేసినా కూడా, స్వీట్స్ అసలు ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది. ఇది రాదని లేదు. మా అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, వంట గురించి అయితే ఎన్నో ఎక్కువ మస్తు క్లిక్ అయ్యేది. మస్తు క్లిక్ అయ్యేది. పెడుతున్నా మరి రిషికి అయితే కడుపులో ఎలుకలు పరిగెడతానేట. ఆ లివర్ సూప్ అయ్యేంత వరకు నేను ఆగా. నాకు ఫస్ట్ అయితే బిర్యానీ పెట్టేస్తా. ఓకే, టమాటా వేసినావు కదా, ముక్కలు లోపలికి అన్నావా? టమాటా ముక్కలు మధ్యలో వేసి దాన్ని దాసి పెడతాండు. మంచిగా ఉడుకుతుందంట అట్లా పైన నుంచి ఇట్లా పెట్టేసరికి. తొందరగా అయితే నేను కూడా అన్నది దీనికి ఆకలేతాంది. ఎట్లుంటుందా? ఇవి బిర్యానీ వాటర్ బాగున్నాయి కానీ ఎన్నిగానే అవసరం దీనికి మనకు అవసరం ఉన్నది. అంటే ఇవి మళ్ళీ దీంట్లోనే కాదు, దేంట్లోనే వేసుకోవచ్చా? ఎగ్ పులుసు ఉన్నట్ల ఏ గ్రేవీలో వాడుకున్నా మనం వాటర్ పోసుకున్నది మంచిగా ఉంటుంది. చిక్కగా గ్రేవీలా అంటే ఎగ్ సూప్లా, చికెన్ సూప్లా ఈ వాటర్ అట్లా నాన్ వెజ్కి సంబంధించిన వాటర్లో కర్రీస్లా వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇదంతా చిక్క దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి మస్తు ఉంటుంది. ఇట్లా వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేది ఆక చేస్తాడు. అంత ఓపిక మనకు ఉండదు ఆడోళ్ళకు. టక్కన స్టవ్ బంద్ చేస్తాం మంచిగా. అంటే చిక్కగానే ఉంటుంది సూప్ ఇది. అది రైస్ కాబట్టి గంజి అంత టైం ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉంచుతాం అంతే కదా. కొత్తిమీర ఇంతకుముందు వేరే దాంట్లో వేసిన మొత్తం అయిపోయింది అనుకొని లివర్ సూప్ మర్చిపోయినా. నెక్స్ట్ ధనియాల పొడి. అందరు ధనియాల పౌడర్ అంటారు, ధనియా పౌడర్. మంచిగా కల్లపిల్లుడికి మంచిగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. ఫస్ట్ ఉప్పు కొంచెం వేసుకున్నానంట, బాగా వేయకు. కొంచెం మళ్ళీ అందులో కూడా వాటర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి తగినంత వేసుకున్నాడు. ఇట్లా మంచి దగ్గర ఉడికి, ఇప్పుడు ఉడుకుతుంది కదా, అట్లా ఉడికి మంచి సూప్ దగ్గరికి వచ్చిన తర్వాత మస్తు ఉంటుంది. మొత్తానికైతే ఎట్లా వచ్చింది, దగ్గరికి వచ్చింది. ఏం వస్తుంది హైలైట్ని చూస్తాక నాకే తినబుద్ధి అయితే అనుకో. టేస్ట్ చూసి చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చూసి అవసరమే లేదు, టేస్ట్ చూడకుండా చెప్పేస్తా మస్తు ఉంటుందని. చూసి చెప్తే కొంచెం వేడి ఉంటుందా, నాకు 4 కాలింది అనుకో, మళ్ళీ ఒక రోజు దాకా ఏది తిన్నా టేస్ట్ రాదు. అందుకే నేను చాయ్ పాలు తాగా భయానికి. ఏదో వీడియో కోసం అవద్దని చెప్పు, మంచిగా చెప్పు. చాలా అయ్యలేదంటే హైలైట్. బిర్యానీ కలుపుకొని ఈ సూప్ గ్రేవీ అలా కలుపుకుంటే అమృతం. ఇంత పెద్ద పెట్టుకున్నా నీకోసం నచ్చినట్టు చేసినా మస్తు చేసినావు బాబు. హైలైట్ అంటే హైలైట్ చేసినావు. నువ్వు కూడా టేస్ట్ పెడతా. ఇప్పుడు చెప్పు ఎట్లున్నావు? అరే మా ఆయన వేసిన తర్వాత తిరుగు ఉంటుంది సూప్. దీనికి
మస్తున్నది. స్టవ్ ఆఫ్ చేసే ఇక ఆకలి ఇక ఆలస్యం పనికి రాదు, ఇక తినుడే. పా ఆకలి లంచెత్తాను నీకోసం అయితే కష్టపడి. థ్యాంక్ యూ. దీనికైతే తక్కువ లేదు.